నీట్ పేపర్ లీకేజీలు పరీక్షల అక్రమాలకు నిరసనగా విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండిస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన విద్యా సంస్థల బంద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్ తదితర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఐఎఫ్ఐ, ఎన్ఎస్యుఐతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యులైన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఏదైతే గత నెల రోజుల నుంచి నీటి పరీక్షపై జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులపైన, యువకులపైన పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం, ఈ నీటి పరీక్ష పైన కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. నేను ధర్మేంద్ర ప్రధాన్ను సూటిగా ప్రశ్నిస్తున్న, ఘటనకు కారకునువైన నువ్వు వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. 22 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. వాళ్ళ మరణానికి కారకులైన ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలి. అలాగే వాళ్లకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఇక ముందు కూడా ఎలాంటి నీట్ పేపర్ లీకేజ్ అయిన ఘటన పైన వెంటనే సమగ్రమైన దర్యాప్తు చేసి నిందితులపైన కఠిన చర్యలు చేసుకోవాలని ఇక్కడున్న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ పిలుపునివ్వడం జరిగింది. లేని పక్షంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే మన నీట్ పేపరు లీకేజ్ జరిగిందో దాని సందర్భంగా ఈరోజు స్కూళ్ళు కానీ, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కలిసి బంద్ విజయంతం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు సుమారు 200 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఇవ్వడం వలన పేపర్ లీకేజీలు 187% ఇప్పటి వరకు జరిగినాయి. 187 ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగింది. సిగ్గు ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మేము ఎన్ఎస్యూ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హెచ్చరించడం జరుగుతుంది. నీట్ పేపర్ పై లీకేజ్ పై ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలపై దాడి చేయడం ఖండిస్తూ ఈరోజు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన తెలిసి బంద్ విజయవంతం చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే భారతదేశాన్ని దోచుకుందో, బ్రిటిషులపై ఈ ఇండియన్స్ ఏదైతే హక్కులపై పోరాడితే ఎలాంటి దాడి చేసిందో ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై ఎలాంటి దాడి చేస్తుంది. ఈరోజు ఒకటే బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎస్ఎఫ్ఐగా. ఈరోజు బ్రిటిష్ వాళ్లకు మీకు తేడా ఏముందని మేము కోరుతున్నాము. ఈరోజు బ్రిటిష్ వాళ్లకు ఏదైతే మన భారతదేశ హక్కుల కోసం అడిగితే ఏదైతే ఎలాంటి కొరడాలతో దెబ్బలు కొట్టిల్లో ఈరోజు విద్యార్థి హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్ఐ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తే విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడం సరికాదు. ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వానికి మీకు ఎలాంటి తేడా లేదని తెలుస్తున్నాము. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ పై దర్యాప్తు చేసి వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు చనిపోయిన విద్యార్థులకు సుమారుగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాము. లేని పక్షంలో భారత విద్యార్థి సమైక్య, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాలు ఏదైతే ఆందోళన చేస్తున్నాయో, స్కూల్ విద్యా సంస్థలు ఏదో బంద్ చేయడం మొదలుపెట్టింది. దానికి డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఈరోజు మన యువత కలిసి జంతర్ మంతర్ కేంద్రంలో ఈరోజు నిరాదీక్ష చేస్తుంటే లాఠీలతోని, అంటే విచిత్రరహితంగా లాఠీలతోని మరియు వాటికి లాఠీలకు మన మొదలు పెట్టి ఇలా కొడుతున్నారు పోలీసులకు. ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ పూర్తి మద్దతు ఇస్తుంది.